కాకినాడ 3 లైట్ జంక్షన్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు వివిధ వృత్తుల్లో పనిచేసే వ్యక్తులు మరింత సమర్థంగా విధులు నిర్వహించగలరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యోగాంధ్రను ఒక యజ్ఞంలా తీసుకొని ప్రజల ఆరోగ్యం కోసం విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది యోగాసనాలు ప్రదర్శించి 3 లైట్ జంక్షన్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. టీపీఆర్ఓ, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలి అంటే మన దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందింది అంటే అది ఒక హెల్త్ ఇష్యూ. భారత్ మాతా కీ. అందరికీ శుభోదయం. కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మన కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, అలాగే ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మనకు అందరికీ తెలిసిందే యోగా ఈజ్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ ఇండియన్. అంటే ఏంటి? యోగా పుట్టింది మన భారతదేశంలో. నాకు మరి వీడియో వాయిస్ కావాలి కదా, అందుకని యోగా పుట్టింది మన భారతదేశంలో. అందరికీ తెలిసిందే. మన వేదాస్లో కూడా యోగా గురించి ఓకే మేడం. అందరికీ నమస్కారం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినం. సో వీ విల్ బి సెలబ్రేటింగ్ 11th యోగా డే. మరి దీన్ని ఉద్దేశించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు అందరూ కూడా ఏంటంటే ఒక హెల్దీ స్టేట్ని, హెల్దీ కంట్రీని ఫామ్ చేయాలంటే యోగాని మన డైలీ ప్రాక్టీస్లో తీసుకురావాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ 11th 21st స్టార్ట్ చేసి 21st జూన్ వరకు ఈ ప్రోగ్రామ్ ఎవ్రీడే కంటిన్యూ అవుతుంది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే అందరూ కూడా హెల్తీగా ఉండాలి అని చెప్పి. మనకు అందరికీ తెలిసిందే డే టు డేస్ పొల్యూషన్ వల్ల అవనివ్వండి, లైఫ్ స్టైల్ వల్ల అవనివ్వండి, అందరూ కూడా ఎంతో కొంత ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నారు. సో ఇది మళ్ళీ ఏం చేయాలి అంటే యోగా వాళ్ళ నెసెసిటీ బట్టి, అంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగా చేయొచ్చు, బాడీ పెయిన్స్ కోసం యోగా చేయొచ్చు, నెక్స్ట్ పిల్లల కాన్సన్ట్రేషన్ కోసం యోగా చేయొచ్చు. అలాగంటే ఎవరి అవసరాల రీత్యా యోగాని ఆ రకంగా వాడుకొని హెల్తీ లైఫ్ స్టైల్ని తీసుకురావచ్చు. మరి అందరూ ఆరోగ్యంగానే ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని రాష్ట్రాలు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో హెల్తీ ఎఫర్ట్ను తీసుకొచ్చి మనం అందరూ కూడా అన్ని పనులు చేసుకోగలుగుతాం, బాగా చదువుకోగలుగుతాం, బాగా మంచి పనులు చేయగలుగుతాం, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఫైట్ చేయగలుగుతాం. సో అందరూ కూడా హెల్తీగా ఉండి వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని బాగుండాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఆల్ ఓవర్ ద స్టేట్ జరుగుతుంది.